మరణాత మరణాత. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చాలా కాలం తర్వాత శ్రీమతి గంధం సారమ్మ గారు మరియు వారి సంతానం, అలాగే ఈ ప్రాంత దైవ పరిచారకులైన వారు ఆహ్వానింపగా మీ మధ్యకు వచ్చుటకు, అలాగే దేవుని దివ్య వాక్యమును మీతో పంచుకొనుటకు, అలాగే ఈ యొక్క క్రిస్మస్ వేడుకలో మీ అందరితో కూడా క్రిస్మస్ సువర్తమానం అందించుటకు దేవదేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప మహాభాగ్యం బట్టి ఆయన ఘనమైన నామానికే ఘనత, కీర్తి, మహిమ, ప్రభావములు కలుగునో గాక. ఆమేన్. అలాగే మన మిషన్ అధికారులు మనతో ఉన్నారు. మరి రెవరెండ్ జాన్ బాబాయ్ గారు ఒంగోలులో క్రిస్మస్కు మధ్యాహ్నం బయలుదేరి వెళ్ళారు. మిగిలిన బయలు మిషను అధికారులు గుంటూరు బయలు మిషను సుమారు 1949 సంవత్సరం నుండి మరి బయలు మిషన్ 11 సంవత్సరాల వయస్సులో గుంటూరు రాగా నేటికి మరి 2024 49 24 అంటే ఎన్ని సంవత్సరాలు 75 సంవత్సరాలు పైబడి గుంటూరులో కొనసాగుతూ ఉన్న బయలు మిషన్ సంస్థ యొక్క అధినాయకత్వం, అలాగే అధికారులు మనతో ఏకీవించిన వాడై ఉన్నారు. మన సెక్రటరీ గారు వీళ్ళందరూ రాజమండ్రి వస్తూ బయలు మిషన్ మహాసభ రాజమండ్రిలో ఏకీవిస్తూ ఉంటారు. ఆ మహాసభలు నిర్వహించి రెవరెండ్ కోట్ల ప్రశాంత్ కుమార్ గారు మన సెక్రటరీ గారు మనతో ఉన్నారు. అలాగే మన జాయింట్ సెక్రటరీ గారులు, మరి గోదావరి ప్రాంతాలలో జాయింట్ సెక్రటరీ గారు రెవరెండ్ ఆగమన్ రావు గారు, అలాగే గుంటూరు ప్రాంతాలకు జాయింట్ సెక్రటరీ గారు రెవరెండ్ డి సుధాకర్ గారు, అలాగే పరువురు గవర్నింగ్ బాడీ సభ్యులు, అలాగే దైవ అభిషక్తులు అనేకులు మనతో ఏకీవించారు. వారందరికీ క్రిస్మస్ బాలుడైన క్రీస్తు యేసు ప్రభు నామమున నిండు శుభములు, మరణాతులు తెలియచేస్తూ ఉన్నాము. అలాగే ఎందుకో మరి ఈవేళ చాలా చల్లగా ఉందండి. మీకు కూడా చల్లగానే ఉందా? నా ఒక్కడికే చల్లగా ఉందా? నా ఒక్కడికే చలి పడుతుందా? మీకు కూడా చలి పడుతుందా? మీకు కూడా చలి పడుతుందా? చలి జ్వరం వచ్చింది అనుకుంటున్నాను నేను. మరి లేదు కదా, మీకు కూడా చల్లగానే ఉందిగా. అయ్యా కూర్చోండి, మన్నాత కూర్చోండి. మరి ఎందుకో మరి ఈవేళ మల్కీపురం రావటం బట్టి మల్కీపురం అంతా ఏమైపోయింది, చల్లగా అయిపోయింది. కాబట్టి క్రిస్మస్ కాలం అంటేనే ఏ కాలం అండి? చలికాలం. మీకు చలికాలం ఇష్టమా, ఎండాకాలం ఇష్టమా? చలికాలమే ఇష్టం. నేను భయపడ్డా, అక్టోబర్ నెల దాకా భయంకర ఎండలు కాస్తూ ఉంటే బాబోయ్, ఈసారి ఎండల క్రిస్మస్ ఏమనుకున్నాం కానీ దేవుని మహాదయ, వేసవి క్రిస్మస్ కాదు ఈ సంవత్సరం. ఏ క్రిస్మస్? శీతాకాల క్రిస్మస్, అంటే చలికాల క్రిస్మస్. కాబట్టి దేవుని బిడ్డలారా, చాలామంది మంచులో ఉన్నారు. మంచులో ఉన్నవారు మంచివారు, మరి రేకుల కింద ఉన్నవారు షోకువారు అన్నమాట అండి. మరి రేకుల కింద ఉన్న షోగాళ్లకు, షోగతులకు, అలాగే మంచులో ఉన్న మంచి వారందరికీ మరణాత. మరి ఈ యొక్క ప్రాంగణం చూసినప్పుడు ఒక బావిగుండె జారిపోయింది. ఏంటి ఇంతమంది, మల్కీపురంలో కూడా ఎంతమంది ఉంటారా అని ఆశ్చర్యపడ్డాను అన్నమాట అండి. మరి దేవుని బిడ్డలారా, అందుకే దైవజనులు దేవదాసయ్య గారు గొప్ప ప్రవక్త. ఆయన రాసిన, ఆయన పాడిన, ఆయన ప్రవచించిన ఏ మాట కూడా ఏమవ్వదు, నిరర్ధకము కాదు, వ్యర్థము కాదు. అందుకే ఇక్కడ రాశారు, ఎక్కడ నీవున్నా అక్కడకే జనులు ఎగిరి ఎగిరి వచ్చు తెలుసునా. తెలుసునా చక్కని నీ మాట సర్వజనులందరూ
సంగమా ఘన కార్యములు చేయు కాలము వచ్చెను తెలుసునా యేసు ప్రభువుని క్రియల మూలంబుగా కీర్తి పొందునని తెలుసునా కీడు నోడింతువు తెలుసునా ఇటుకు విడగొట్టుదువు తెలుసునా. దేవుని బిడ్డలారా, నిన్న రాత్రి ఇదే కాలానికి రావులపాలెంలో ఉన్నాం. మరి రావులపాలెంలో రెవరెండ్ ఏషియా గారు పాపం ఎంతో కాలంగా కష్టపడి మరి సాయశక్తులు వడ్డీ వారు తమ బృందములో ఉన్న దైవ అభిషక్తులు, ఆ ప్రాంత అభిషక్తులందరూ రావులపాలెంలో క్రిస్మస్ పెడితే ఏం వస్తారులే, అసలే మనిషి బక్కగా ఉంటాడు, అసలే నీరసంగా ఉంటాడు అనుకున్నాం. మరి అదేదో సామెత ఉంది చూసారా, వాక్యం రాయబడి ఉంటుంది, వారిలో ఒకడు 10,000 అంటండి. మరి కాబట్టి ఒకడైనా కానీ రావులపాలెంలో రాత్రి 1,000 మంది వస్తే మరి వాళ్ళని కంట్రోల్ చేయడానికి పోలీసులకే వల్ల పడలేదంట. అవునా? మరి పోలీసులే ఉక్కిడి బిక్కడి అయిపోయాడు. వచ్చారా మహానుభావులు, కోనసీమ కింగులు అనమాట. ఏదో మూలలో కూర్చున్నారు, ఏమనుకోబాకండి, ఖాళీ లేదు. మరి గాడ్ బ్లెస్ యూ, కంగ్రాచులేషన్స్. మంచి. కాబట్టి చాలామంది కోనసీమ ప్రాంత అభిషక్తులు వచ్చారు. అలాగే ఉదయం కొంతేరులో, అలాగే ఈవేళ మల్కీపురంలో మరి నువ్వా నేనా అన్నట్టు పోటీ పడి కార్యక్రమాలు బయలు మిషన్ దైవ అభిషక్తులు చేస్తూ ఉన్నారు. కాబట్టి బయలు మిషన్లో ప్రభు దయచేస్తూ ఉన్న ప్రభంజనం బట్టి ప్రభువుకే మహిమ కలుగును గాక. ఆమెన్. పిల్లరా, మరి మీరందరూ సల్లగాల్లో ఉన్నారు. సల్లగాల్లో ఉన్న మీకు వేడి వేడి విందు పెడతాడు. వేడి వేడి విందేనా అయ్యా? అవునా? రైట్. మీకు వేడి వేడి భోజనం మీకు వడ్డిస్తాడు. అందరికీ పెడుతున్నాడు భోజనం. అందరికీ? మాకేనా? అందరికా? అందరికీ, మాకు లేదుగా. సరే, అందరికీ భోజనం అంట. కాబట్టి మరి మీ అందరికీ పసందైన క్రిస్మస్ విందు ఏర్పాటు చేయబడి ఉంది. మరి చక్కగా అందరూ విందు ఆరగించండి. మరి ఆ విందు అందుకునే ముందు మనం ఏ విందు అందుకోవాలంటే వాక్యపు విందు. అందుకే ఇక్కడ అన్నారు, వాక్యాహారము తినని ఎడల బలము ఆత్మకు లభించుటెట్లు. కాబట్టి మీ ఆత్మ వాక్యము ద్వారా నిండిందనుకోండి, అప్పుడు మీ పొట్టకి ఆకలి ఇస్తుంది. అప్పుడు మీరు కూడా బడిగా ఆహారం తినటానికి, ఆనందంగా ఆహారం భుజించడానికి వీలు కలుగుతుందని మీకు మనవి చేస్తూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఇక ఆలస్యం లేకుండా దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. చక్కని పాటలు పాడుతూ ఉన్నా. మరి యవన కన్యకలకు ఆనాడు కీర్తనకారులు కోరాహు కుమారులంట. వీరు క్రిస్టాఫర్ గారి కుమార్తెలు అనమాట అండి. క్రిస్టాఫర్ కుమార్తెలకు మరణాత. మరి త్వరగా మంచి పెళ్ళిళ్ళు మీకు కావాలని, మంచి మొగుళ్ళు మీకు రావాలని, తర్వాత మంచి పిల్లలు పుట్టాలని ఎప్పుడు పాడుకుంటున్నాం. ఎప్పుడు పాడటమే కాదు, ఏం చేయాలా? పెళ్ళిళ్ళు చేసుకోవాలి, పిల్లల్ని కనాలా, వాళ్ళని కూడా క్వైర్లో చేర్చాలా. సరేనా? గాడ్ బ్లెస్ యూ. కూర్చోండి. అలాగే క్రిస్టాఫర్ గారికి, పాదిరమ్మ గారికి వీడియో కూడా తెస్తారా మీరు? ఇంకేం చేస్తారు? డ్యాన్స్ వేస్తారా? అన్నీ చేస్తారంట. మరి మీరు చేయింది ఏందో మరి. సరే, మంచిదండి. మరి ఆర్కెస్ట్రా వారు కూడా చక్కగా తరబేదిస్తూ ఉన్నారు. వారికి కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మరొకసారి మల్కీపుర గ్రామ పెద్దలకు, గ్రామ వాస్తవ్యులకు, అలాగే గ్రామస్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. మరి మారుమూల గ్రామం ఏముంటుందిలే అనుకుంటేనే గుండె గుబేలంటది అన్నమాట అండి. సరే, ఇది దేవుని కార్యం, దేవుని మహత్కార్యం. మరి దేవుడు ఈ ప్రాంత దైవ అభిషక్తులను, వారి పరిచర్యను, వారి కుటుంబీకులైన వారిని మెండుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, కృపగల తండ్రి, మీ యొక్క భూలోక రాకను పురస్కరించుకొని ఉత్సాహ ఆనంద సంభ్రమములతో దైవ సహవాసములో మేమందరము కూడుకొని మీ నామ స్మరణ చేయుటకు మరి యొక్క గొప్ప తరుణం మాకు దయచేసిన తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం.
దేవా, గత కాలమందు కరోనాని బట్టి, అలాగే కరోనా ఆంక్షలు బట్టి ఇలాగూ కూడుకొనలేకపోయి ఉన్నాం స్వామి. ఈ సంవత్సరం మీరు మాకు స్వేచ్ఛ దయచేసి నిరాటంకంగా మేము కూడుకొనుటకు, క్రిస్మస్ పండుగ వేడుకలు జరిగించుకున్నటకు సహాయం కల్పించిన తండ్రి, మీకు ఎనలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. దేవా, దయగల తండ్రి, ఉత్తరాది భారతదేశంలో ఇటువంటి పండుగలు ఆచరింపలేక ఎన్నో ఆటంకాలు, ఒత్తిళ్ళు ఆయా సంస్థల వారిని బట్టి కలుగుచు ఉన్న వేళ, దేవా, మా ఉత్తరాది ప్రాంత సహోదరులు సహోదరీలు, అలాగే మణిపూర్ పరిసర ప్రాంతంలో ఉన్న మా సహోదర సహోదరీల కొరకు ప్రార్థిస్తున్నాం. మాకు ఉన్న ఈ స్వేచ్ఛ స్వాతంత్ర్యం వారికి దయచేయమని కోరుచు ఉన్నాం ప్రభువా. దేవా, ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను అని మీరు యోహాను భక్తుని ద్వారా సెలవిచ్చిన రీతిగా తండ్రి, అనాదిలో ఉన్న వాక్యమే నరరూపము దాల్చి మా మధ్యకు యేసు బాలుని అరుదించి ఉండగా, యేసు మహిమ బాలుడా, మీకే మా స్తుతి ఘనత కీర్తి ఆరాధన సమర్పిస్తూ ఉన్నాము. అందుకొని వచ్చిన వారందరికీ మీ దయాశీర్వాదములు మిండుగా వర్షింపచేయమని ప్రార్థిస్తూ, దేవ, వచ్చిన నీ కుమారుడు కుమార్తెలైన వారికి పరిపూర్ణ ఆరోగ్యం, ఆయుష్కాలం, నెమ్మది, సంతోషం, సమాధానం, వారి కోరికలకు నెరవేర్పు, వారి ఊహలకు సిద్ధి, దేవా, వారి ఆకాంక్షలకు పరిపూర్ణ ఆశీర్వాదం, నెరవేర్పు దయచేసి మహిమ పొందుమని, మా నోటి మా హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారమగునట్లు సహాయము దయచేయుమని మన ప్రభు, మన రక్షకుడనై ఉన్న బెత్లెహేము మహిమ బాలుడై ఉన్న యేసు స్వామి పరిశుద్ధ నామమున వినయముతో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము మా పరమ తండ్రి. బెత్లెహేము మహిమ బాలుడైన క్రీస్తు యేసు ప్రభు తన కాంతి, శాంతి, ప్రసన్నత, సంతోషం, సమాధానం మీ అందరకు సమృద్ధిగా దయచేయును గాక. ఆమేన్. మరొకసారి అందరికీ మరణాత. కూర్చోండి. మరి ఒక గొప్ప సంగతి, అదే మనకి ఇందాక కాన్క్రీట్ ప్రార్థన అన్నప్పుడు కొంతమంది కళ్ళు తెరుచుకుని ఉన్నారు, కొంతమంది కళ్ళు మూసుకొని ఉన్నారు. కానీ అందరం గమనిస్తూ ఉన్నప్పుడు ముందున్న ఈ యొక్క సహోదరి మోకరించారన్నమాట అండి. ఆశ్చర్యపడ్డా. కాబట్టి ఈ కాలంలో భక్తుల కొంటల్లా, క్రైస్తవుల కొంటల్లా భక్తి, కానీ ఎవరికి భక్తి ఉంటుంది? నూతన విశ్వాసులకు భక్తి ఉంటుందమ్మా. దేవుని దీవించుగాక. కాబట్టి బయలు మిషన్ వారముగా ప్రార్థన అంటే మనం ఏం చేయాలి? కళ్ళు మూసుకోవాలా, రెండు చేతులు జోడించాలా, అది భక్తి అన్నమాట అండి. కాబట్టి అంచె దినాలలో ప్రభు సెలవిచ్చాడు, మనుష్య కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆయన విశ్వాసము కనుగొనునా. కాబట్టి కాలక్రమమున విశ్వాసం అనేది ఏమైపోతూ ఉందంటండి? క్షీణించిపోతూ ఉంది. కాబట్టి మన విశ్వాసం బలపడాలా, క్షీణించాలా? బలపడాలి. అప్పుడు మనం రాక మేఘములో ప్రభువుని ఎదుర్కొనగలమని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈవేళ మన వాక్య ధ్యాన భాగం ప్రవక్త అయిన యెషయా రాసిన యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6, 7 వచనం అందరికీ తెలిసిన వాక్యాలే. మనకి వచ్చినప్పటి నుంచి మనం కంటతా పెట్టిన వాక్యమే. ఈ వాక్యం యొక్క మరి సందర్భం, నేపథ్యం మీకు చెప్పాలని, ఆ నేపథ్యంలో ఉన్న మనకు ఈ వాక్యం ఎట్టి ఆదరణ, ఎట్టి సంతోషం, ఎట్టి సమాధానం దయచేస్తుందో మీకు తెలియచెప్పాలన్నది ఈవేళ నా ఆధ్యాత్మిక కర్తవ్యం, బాధ్యత అయ్యుంటూ ఉన్నదన్నమాట అండి. అందరం కలిసి చదువుకుందాం, అందరం కలిసి చదువుకుందాం. దయచేసి అందరూ చదవండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, చదవండి. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి,
సమాధానకర్తయు అధిపతి అని అతనికి పేరు పెట్టబడిన. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయం వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చెయ్యును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. దేవుని బిడ్డలారా, ఇంకొకసారి ఈ వాక్యములో ప్రభు ఎవరో సూచిస్తూ మరి జతలు జతలుగా వ్రాయబడిన మాట. నెంబర్ 1, ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్త, వండర్ఫుల్ కౌన్సిలర్. మరి ఇవన్నీ జతలు అన్నమాట అండి. అన్నీ ఏంటి చెప్పండి? జతలు. మరి ఆ జతలు ఏమనగా ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్త. ఈ రక్షకుని యొక్క ఆలోచన ఎటువంటిదంట? ఆశ్చర్యకరమైనది. రెండవది బలవంతుడైన దేవుడు. మూడవది నిత్యుడగు తండ్రి. నాలుగవది సమాధానకర్తయగు అధిపతి. ప్రభు ఎవరై ఉన్నారో 4 పంక్తులలో మనం చూస్తూ ఉన్నాం. నెంబర్ 1, అందరూ చెప్పండి, ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్త. 2, బలవంతుడైన దేవుడు. 3, నిత్యుడగు తండ్రి. 4, సమాధానకర్తయగు అధిపతి. వినండి, మీరు ఈవేళ ఈ 4 మాటలు గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 మాటలు నాకు గుర్తుండవు అని మీలో ఎంతమంది అంటారో సయ్యత్తండి ఒకసారి. వెనకాల అయ్యా మైక్ సరిగా వినపట్టలేదేమో, వెనకాల అందరూ సయ్యెత్తాడు. చూడండి ఒకసారి. అమ్మా నా మైక్ వినపడుతుందా? నా మాట వినపడుతుందా? ఒకసారి టెస్ట్ చేసుకుందాం. ఒకసారి మీలో మరి 1 అంటే ఈఏలు చూపించండి, 3 అంటే ఈఏలు చూపించండి, 5 అంటే ఈఏలు చూపించండి. అప్పుడు నా మాట మీకు వినపడుతుంది వినపడలేదో టెస్టింగ్ అన్నమాట అండి, మైక్ టెస్టింగ్ అన్నమాట. మరి ఒకసారి 3 చూపించండి ఒకసారి. గుడ్. ఒకసారి 5 చూపించండి ఒకసారి. అమ్మయ్య పని చేస్తుంది పని. మరి ఎందుకు మాకు గుర్తుండదంటే చెయ్యో. వినండి మీకే ఒక జోక్ చెప్తా. అదేంటంటే మరి ఒక తల్లికి ఒక చవట ఉన్నాడంట, శుద్ధపప్పు. ఇప్పుడు చేతులు ఎత్తిన లాగా వాడికి ఏం గుర్తుండవంట. వినండి, మీరు తెలియక అమాంతంగా నాతో పాటు చెయ్యెత్తారులేండి, నాకు తోడుగా చెయ్యెత్తాడు. నేను ఇంతే, మిమ్మల్ని తబ్బిబ్బు చేస్తాను, చెయ్యెత్తమంట, నేను చెయ్యెత్తుతాను, మీరు నాతో పాటు పాద్రి గారు చేస్తుంది, మనం ఎందుకు చేయెత్తదు అనుకుంటారు. మిమ్మల్ని పప్పులో కాలే ఎత్తా. అందుచేత మీరేం చేయాలి? ఇప్పుడు నుండి పప్పులో కాలు వేయకుండా చూసుకోవాలి, ఎందుకంటే మీరు కొత్తవారు కాబట్టి. గమనించండి. మరి వాడంట పరీక్ష రాయటానికి వెళ్తున్నాడు అంటండి. పరీక్ష రాయటానికి వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళమ్మ చెప్పిందంట, రే సవట, పరీక్షలలో నువ్వు పాస్ అవ్వాలంటే కనీసం బడికి వెళ్ళేటప్పుడు 4 మొక్కలైనా నేర్చుకోరా అందంట. ఏముందంటండి? కనీసం 4 మొక్కలైనా నేర్చుకోరా అందంటండి. సరే, ఈడు ఎన్ని మొక్కలు నేర్చుకోవాలా? 4 మొక్కలు నేర్చుకోవాలా? ఈలాగా లెక్కేసుకుంటున్నాడు. 1 2 3 4 మొక్కలు నేర్చుకోమంది మా అమ్మ, 4 మొక్కలు నేర్చుకుంటానని. ఈలాగా ఆడు బస్ స్టాండ్కి వెళ్ళాడంట. బస్ స్టాండ్కి వెళ్తే ఇద్దరు పోట్లాడుకుంటా నోరు మూసుకో అన్నారంట. వాడు నేర్చుకుంటున్నాడు, నోరు మూసుకో. నెంబర్ 1 నోరు మూసుకో కంటదా పెట్టాడు. నెంబర్ 2 బస్సు వచ్చిందంట. బస్సు రాగానే కండక్టర్ అన్నాడంట, ముందు అమ్మాయిలు తర్వాత అబ్బాయిలు అన్నాడంట. ముందు అమ్మాయిలు తర్వాత అబ్బాయిలు, ముందు అమ్మాయిలు తర్వాత అబ్బాయిలు అని కంటదా పెట్టాడంట. ఇలాగా బస్సు ఎక్కిన తర్వాత రైట్ అన్నాడంట. ఎవడు? కండక్టర్ రైట్ అన్నాడంట. రైట్ అని నేర్చుకున్నాడు అంటండి ఈడు. ఈలాగా
ఎవరో మాట్లాడకుండా ఏమనుకోబాకండి, ఎవరో మాట్లాడకుండా రే ఏం సినిమా చూసేవరా, ఏందిరా సంగతి, ఆ సినిమా బాగుందా అని పవన్ కళ్యాణ్ అన్నారంట. పవన్ కళ్యాణ్ కంటత పెట్టాడంట. ఈలోగా 4 మొక్కలు అంటే చెప్తున్నా, ఇప్పుడు కూడా 4 మొక్కలు మనం నేర్చుకోండి. 4 మొక్కలు. ఈలోగా వాడు స్కూల్కి వెళ్ళేటప్పటికి లేట్ అయిపోయిందంట. ఈ 4 మొక్కలు నేర్చుకున్నాడుగా, వాళ్ళ టీచర్ అందంట, రేయ్ యదవా ఏందిరా ఆలస్యంగా వచ్చావు, నీకు బుద్ధి లేదురా అంటే, ఈ నేర్చుకున్న మొక్కలు ఉన్నాయిగా, ఏమన్నాడంట, నోరు మూసుకో అన్నాడంట. రేయ్ నోరు మూసుకో అంటావరా, పదరా సీకటి గదిలోకి, పదరా ప్రిన్సిపాల్ కాడికి అంటే అన్నాడంట. ముందు అబ్బాయి ఎంత బాగా కంటద పెట్టారమ్మా, మరి ఎందుకు చెయ్యెత్తారు, మరి ఇందాక ఇవి నేర్చుకుంటారు, బైబుల్ నేర్చుకోరు, అదే మనతో వచ్చింది అంట. సరే అన్నాడంట, ముందు అమ్మాయిలు తర్వాత అబ్బాయిలు అన్నాడంట. రేయ్ ఏందిరా, ముందు అమ్మాయిలు తర్వాత అబ్బాయిలా, అసలు పదరా నేను ప్రిన్సిపాల్ గాడి తీసుకెళ్ళిపోయి నీ పిర్ర పగిలి ఇలా కొట్టిస్తానురా అంటే అన్నాడంట, ఊరు నా తొల్లో మీరెక్కడోళ్ళమ్మ, మల్కీపురం మావులోళ్ళు కాదు, గమనించండి, రైట్ అన్నాడంట. ఈ టీచర్ పోయి ప్రిన్సిపాల్ కాడికి పోయి లబోదిబో మొత్తుకుందంట, సార్ ఈడు మావులోడు కాదు సార్, ఈడు నన్ను నోరు మూసుకో అంటున్నాడు సార్, ఈడు నన్ను ముందు అమ్మాయిలు తర్వాత అబ్బాయిలు. ప్రిన్సిపాల్ చూసి, రేయ్ ఎన్ని నీకు ఎవరు నేర్పించారా అంటే, మీరు చెప్పాను ఏం చెప్పలేదు, నా తొల్లో ఎవరు నేర్పించారంట. అలాగున మీరు 4 మొక్కలు నేర్చుకోవాలా. ఇప్పుడు చెప్పండి, నెంబర్ 1 ఆశ్చర్యకరమైన ఆలోచనకర్త. 2వది బలవంతుడైన దేవుడు. 3వది నిత్యుడగు తండ్రి. 4వది సమాధానకర్తయగు అధిపతి. ఉన్న తక్కువ టైంలో మరి ఒక 30 గంటలో మనం ముగించుకుందాం. తర్వాత ముగింపు ప్రార్థన 10 గంటలకల్లా మీరు ఫ్రీ అయిపోతారనమాట అండి. 10 గంటలకల్లా మీకు భోజనం చేస్తూ ఉంటారు, 10ంటికల్లా గ్యారంటీ. సో డోంట్ వరీ, బీ హ్యాపీ. మిగతా వాళ్ళలాగా నేను చూయింగంలా సాగదీను మీరు అంటున్నారని చెప్పేసి రాత్రి దాకా సాగనే, నాకు టైం పిచ్చోండి నేను అంచేత టైం బట్టి ముగిస్తానని మీకు మనవి చేస్తాను. ఎందుకంటే మీరు కొత్తవారు కాబట్టి మీకు చెప్తున్నాను అన్నమాట అండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ నిన్న రావులపాలెంలో చెప్పా, అందుకు దానికి ప్రత్యామ్నాయంగా దాని యొక్క కథ ముందుకు నడిపిస్తాను. ఈవేళ మనం 3 అధ్యాయాలు చూద్దాం. ఇంటికి వెళ్ళి 3 అధ్యాయాలు చదువుకోండి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం, 8వ అధ్యాయం, 9వ అధ్యాయం. ఎన్ని అధ్యాయాలు చదువుకోండి? 3 అధ్యాయాలు. ఈ 3 అధ్యాయాలలో ఉన్న సారాంశం ఇప్పుడు మీకు చెప్తానండి. పిల్లరా, ఈ 3 అధ్యాయాల్లో ఉన్న సారాంశం ఏమై ఉన్నది అనగా, ఇశ్రాయేలు రాజ్యం విడిపోయిందన్నమాట అండి. పిల్లరా, విడిపోవుట అనేది సహజం. ఎందుకంటే దేవుడు తన సంఘాన్ని శుద్ధి చేసుకున్నటకు, తన సంఘాన్ని మరి మస్టు తొలగించి మేలిమి సంఘముగా మార్చుకున్నటకు చెత్త చెదారం మొత్తం ఏం చేస్తాడండి? బయటికి నెట్టేస్తాడు. గమనించండి, ఈవేళ మిమ్మల్ని మోటిగా మాడతాను, కాసేపు ఏమనుకోబాకండే. ఈవేళ మీలో ఎంతమంది లండన్కి వెళ్ళలేదో చెయ్యతండి ఒకసారి. ఒకవేళ మొఖమాటం వెళ్ళలేదు అనుకోండి, కడుపు ఏముంది, ఉబ్బుద్ది. కాసేపు అయిన తర్వాత ఆకలి ఇది, కాసేపు అయిన తర్వాత నిద్ర పట్టదు, కాసేపు అయిన తర్వాత కడుపు నొప్పి వచ్చింది. ఎందుకు? బయటికి పోవాల్సింది ఒంట్లో నుండి ఏమవ్వాలా? బయటికి పోవాలా. అలాగే దేవుని బిడ్డలారా, మిషన్ కూడా దేవుని శరీరం. ఈ యొక్క దైవ శరీరం అయ్యున్న బైబిల్ మిషన్ సంఘములో దేవుడు కూడా ఏం చేస్తారంటే, కాలక్రమమున ఎక్కడైనా చెత్త చెదారం జారుతూ ఉంటుంది. కృష్ణా నదైనా గోదావరి నదైనా ఏం చేరుద్ది? చెత్త చేరుద్ది.
ఎప్పుడైతే ఆ చెత్త చెదారం తీసేస్తామో నీళ్లు శుద్ధవుతాయి, ఆ నీళ్లు చక్కగా పారతాయి అన్నమాట అండి. అలాగున బైబిల్ మిషన్లో కూడా దేవుడు శుద్ధి చేయుటకు చెత్త చెదారం తుక్కు తొకడ, మరి రెవరెండ్ డేవిడ్ పాల్ గారు నాన్నగారు అంటారు, ఆయన నవ్వుతున్నాడు, ముసి నవ్వుకున్నాడు, మా నాన్నగారు కాపీ రైట్ అని. కాబట్టి తుక్కు తొకడ అని దేవుడు ఏం చేశారు, ఎత్తి బయట పారేసాడు. ఇప్పుడు మిషన్ ఎట్టాగుంది, శుభ్రంగా ఉంది. అందుచేత మిషన్ ఎట్టా సాగుతుంది, చక్కగా అద్భుతంగా సాగుతుంది. ఉదాహరణకి లిఫ్ట్ ఉంటుంది. లిఫ్ట్ అమ్మా, ఎవరన్నా లిఫ్ట్ ఎక్కిన వాళ్ళు ఉన్నారా? ఎక్కనోళ్ళు, లిఫ్ట్ ఎక్కనోళ్ళు 1 2 3 4 పై అంతస్తులు లిఫ్ట్ ఎక్కిస్తూ ఉంటుంది కదా. ఎంతమంది లిఫ్ట్ ఎప్పుడు మీ జీవితంలో ఎక్కలేదో, లిఫ్ట్ ఎక్కని వాళ్ళు ఎంతమంది చెయ్యత్తండి ఒకసారి. ఏమా లిఫ్ట్ ఎక్కలేదన్నా తెల్లో, ఇక్కడ కూడా లిఫ్ట్ లేదు, నీ దురదృష్టం. సరే వినండి, దాసు గారు ఒక జోక్ చెప్తా లిఫ్ట్ మీద. మీకు చెప్పమంటారు, అందరికీ చెప్పమంటారా? మీకు చెప్తా, అందరికీ చెప్తా, వినండి. ఒకనోసారి మరి పాప మీ అమ్మలాగా, అమ్మాయికురాలు లేండి, అమ్మ లిఫ్ట్ ఎక్కుదు కానీ మా గుంటూరు వస్తావా, చాలా లిఫ్ట్లోనే ఎక్కేస్తా మిమ్మల్ని, ఒక గంట సేపు ఎక్కేసి దింపిస్తా. సరే మంచిది, గాడ్ బ్లెస్ యూ. వినండి, ఒకనొక రోజే వినండి లిఫ్ట్ మీద ఒక జోక్ చెప్తా వినండి. మరి ఒక తండ్రి ఒక కొడుకు హోటల్కి వెళ్ళారంట అండి. హోటల్కి వెళ్తే అక్కడ గెది ఉందంట. ఆ గదిలోకి ఒక ముసలమ్మ కుండుకుంటా గదిలోకి వెళ్ళిందంట. వెళ్ళి వీళ్ళు చూస్తున్నారంట, తలుపు మూసేసుకుందంట. రేయ్ ఏందిరా, ముసలమ్మ మాయమైపోయింది, తలుపు వేసేసుకుంది, ఏందిరా అనేటప్పటికే ఆ లిఫ్ట్ పైకి వెళ్ళిపోయిందంట. కాసేపు అయిన తర్వాత ఆ లిఫ్ట్లో నుండి చక్కని అమ్మాయి టిక్కు 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 టిక్కుమని వస్తుందంట. లిప్స్టిక్ వేసుకొని చక్కగా వస్తుందంట. ఈడు చూసి, రేయ్ ఇదేందిరా, ముసిల్ది పైకి వెళ్ళింది, పడుసుదై పైకి ఎందుకు వచ్చింది, రేయ్ మీ అమ్మని పిలుచురారా ఎక్కిద్దాం, మీ అమ్మని పిలుచురారా ఎక్కిద్దాం. ఏమవుద్ది, లోపలికి వెళ్తే మళ్ళీ ఏమవుద్ది, కిందకు వచ్చేటప్పటికే పడుసుదైపోయి టిక్కు 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 మన వస్తుంది. లిప్స్టిక్ పూసుకొని చక్కగా వస్తుంది. తెల్ల జుట్టు అయితే నల్లగా, లిప్స్టిక్ వేసుకొని ఎర్రగా మరి చక్కగా వస్తుంది. అంటే లిఫ్ట్ అంటే వాళ్ళకి ఏంటో తెలియదు అనమాట అండి. వినండి, ఈ లిఫ్ట్లో కెపాసిటీ పెరిగిపోయింది అనుకోండి, లిఫ్ట్ ఏమవుతుందో మొరాయిస్తుంది, పైకి ఎక్కదనమాట అండి. అలాగే దేవుడు కూడా బైబిల్ మిషన్ని లిఫ్ట్ చేయాలంటే ఏం చేయాలా, పనికిరాని దున్నపోతులు అన్నిటిని నెట్టేయాలి బయటికి. పాలు ఇవ్వని గేదెలు ఉంటాయి, వాటిని కబేలాగా పంపించాలన్నమాట అండి. పంపించినప్పుడు గట్టి గింజలు పనికొచ్చేయి, అలాగే గట్టి పాలు ఇచ్చేయి, తపేల నిండా పాలు ఇచ్చేయి మట్టుకు. మిగిలినప్పుడు ఆ డైరీ ఫామ్ పాలు ఉత్పత్తి పెరిగిపోద్ది అనమాట అండి. ఈవేళ ఇది చూస్తుంటే పాలు షెడ్లు గుర్తుకొస్తున్నాయి అనమాట. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈవేళ మరి బైబిల్ మిషన్లో కూడా చేరిన వ్యర్థ పదార్థం దేవుడు శుద్ధి చేయటానికి, బైబిల్ మిషన్ అనే లిఫ్ట్ను దేవుడు పైకెక్కించడానికి చెత్త చెదారం అంతా తొలగించి, పిల్లరా కాలకుండనే మేలిమియగునే కనకము కొలిమియందు కాలిన మస్టు రాలిపోవును కలుగును విలువగు కాంతి అలాగుననే ఈ లోకములో అన్నారు దైవజనుడు దేవదాసయ్య గారు. కాబట్టి కాలటం అనేది కష్టమే, కానీ కాలటము ద్వారా ఏమవుద్ది, మస్ట్ తొలగిపోద్ది. వినండి, మొన్న ఒక వింత, ఒక అద్భుతం నేను వెండిని గూర్చి విన్నాను. దేవుని వాక్యం అంటండి, మోసలో వేసి 7 సార్లు శుద్ధి చేసిన వెండిని పోలి ఉన్నదంటండి. వినండి దేవుని బిడ్డలారా, ఈ వాక్యం విన్న తర్వాత ఒక అమ్మ ఒక వెండి కొలిమి యొద్దకు వెళ్ళి కూర్చుందంట. ఆ కొలిమి యొద్ద ఉండే వెండి తయారీ కాంస్యకారుడు, కంసాలి ఎలాగూ వెండిని శుభ్రం చేస్తూ ఉన్నాడో చూస్తూ ఉందంటండి. వినండి, ఉదాహరణకు
ఇది ఈ స్టీల్ గ్లాస్, కాసేపు వెండి అనుకుందాం. ఈ వెండిని శుభ్రం చేయటానికి ఇది పొయ్యి అనుకుందాం. ఆ కంసాలి అంట పొయ్యి మీద పెడతాడంట దీనిని, వెండిని. పిల్లరా, ఈ వెండి కాలిపోకుండా ఉండే వరకు ఆ వెండిని ఏం చేయాలంటే అండి, శుద్ధి చేయాలంట. పిల్లరా, ఆ వెండి కాలిపోయే వరకు మరి మంట మీద ఉంచితే ఎవరికి నష్టం? కంసాలికి నష్టం. ఎందుకంటే వెండి ఏమైపోద్ది? కాలిపోద్ది. కరెక్ట్, కరిగిపోయి కాలిపోద్ది. అందుచేత కాలే అంతసేపు కంసాలు ఏం చేయాలంట, మంట మీద, నిప్పు మీద వెండిని పట్టుకొని చూస్తూనే ఉండాలంట. ఒకవేళ వేడి ఎక్కువైపోయింది అనుకోండి, కాలిపోతుంది అనుకోండి, అమాంతంగా తీసేయాలంటండి. అలాగున కంసాలి అగ్గిలో వెండిని శుభ్రం చేస్తాడు. అప్పుడు ఈ అమ్మ అడిగిందంట, బాబు నువ్వు వెండిని శుభ్రం చేస్తావు, ఆ వెండి శుభ్రమైందని నీకు ఎట్లా తెలుస్తుంది? నీకు ఏంటి గుర్తు అన్నప్పుడు అభ్యంతరపడకుండా, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ కంసాలు చెప్పాడంట, వెండి శుభ్రమైనప్పుడు, వెండి శుద్ధి అయినప్పుడు నా ముఖం ఈ వెండిలో కనపడుతుంది. నా ముఖం యొక్క ప్రతిబింబం ఎక్కడ కనపడుతుంది? వెండిలో కనపడుతుంది. ఎప్పుడైతే వెండిలో నా ముఖం నేను చూసుకోగలను, ఆ వెండి శుభ్రం అయిపోయిందని చెప్పేసి ఏం చేస్తాను, వెండిని తీసేసి చల్లార్చి ఆ వెండి ఏ వెండి అంటానో, శుభ్రపరచిన వెండి. అలాగున్న దేవుని బిడ్డలారా, భక్తులమై ఉన్న మనము కూడా పిల్లరా, దైవజనులు రాస్తూ ఉన్నారు, మానవుడు శ్రమను పొందక దైవా మానవుడెటుగా గలడు. మానవుడు శ్రమను పొందక దైవా మానవుడెటుగా గలడు. కానక పడిన వానిని దైవా, కానక పడిన వానిని దైవా మానవునిగా చేయంగా. శ్రమలు పరమా శ్రమము చేసే. గమనించండి, అలాగూ దేవుడు కూడా విశ్వాసిని శ్రమలు అనే కొలిమిలో ఏం చేస్తాడంట, పొట్టం వేస్తారు. ఎప్పుడు దాకా అంటే గమనించండి, వెండిని పొట్టం వేసినట్లు శ్రమలో ఉన్న విశ్వాసి శ్రమలో కాలుతూ ఉన్నప్పుడు ఎవరు చూస్తారంట? కంసాలి అయిన దేవుడు కాలుతో ఉన్న విశ్వాసిని చూస్తూ ఉంటాడంట. ఎప్పుడైతే ఈ విశ్వాసి శ్రమలను బట్టి కాలిపోద్ది, శ్రమలు బట్టి నాశనమైపోద్ది, శ్రమలను బట్టి కృషించిపోద్ది అనుకుంటాడో, దేవుడు వెంటనే శ్రమలో నుండి ఏం చేస్తారంట? తప్పించేస్తారంట, తీసేస్తారంట. అలాగే శ్రమ ఎప్పుడు దాకా ఉంటుందంటే క్రీస్తు రూపము నీలో ఏర్పడు వరకు. మరలా నాకేం కలుగుతుంది? ప్రసవ వేదన. కాబట్టి దేవుడు శ్రమను ఎంతకాలం ఉండనిస్తారంట? తన రూపము ఈ కాలుతున్న విశ్వాసులో చూడగలిగే అంతవరకు ఎవరిని ఉంచుతారంట? కొలిమిలో, శ్రమని కొలిమిలో విశ్వాసిని. కాబట్టి ఇప్పుడైతే మనకు దైవ రూపము అద్దబడుతుందో, వెంటనే దేవుడు ఏం చేస్తారంట? శ్రమని కొలిమిలో నుండి తీసివేస్తారు. అదే రీతిగా దేవుడు బయల్ మిషన్లో కూడా శోధనలు రానిచ్చాడు, శ్రమలు రానిచ్చాడు, వ్యాజ్యాలు రానిచ్చాడు. ఎంతవరకు? మిషన్లో దేవుని రూపము ఏర్పడు వరకు. వచ్చిన తర్వాత దేవుడు ఏం చేస్తారు? శ్రమలన్నీ తీసివేసి దేవుడే మిషన్కు ఏం కలిగిస్తాడు? ఆశ్రమము. అందరూ చెప్పండి, దేవుడే మిషన్కి ఏం కలిగిస్తారండి? ఆశ్రమము. కాబట్టి శ్రమలు లేకుండా గొప్ప భక్తుడు
ఇందాక నాగమణ రాయ్ గారు అన్నారు, దైవజనులు మహాకవి. అందుచేత శ్రమలు లేక మనకేమి లేదు చెప్పండి, ఆశ్రమమో లేదు. అందరూ అన్నాడు ఒకసారి, శ్రమలు లేక మనకేమి లేదు చెప్పండి, ఆశ్రమము లేదు. పిల్లరా, చక్కగా మంచులో కూర్చొని వాక్యం వినేవాడు చక్కగా వేడి వేడి అన్నం తిని ఇంటికెళ్ళి దుప్పటి కప్పుకొని అని పండుకుంటే మళ్ళా వాళ్ళకి ఎప్పుడు మెలకు వస్తుంది, ఉదయం 5 మెలకు వస్తుంది. ఎందుకు? వారి ఒళ్ళు ఏమైంది, నలిగింది, శ్రమ పడింది అన్నమాట అండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈవేళ యోధా వారి మీదకు శ్రమ వచ్చిందన్నమాట అండి. యోధా వంశం మీదకి ఏమొచ్చింది చెప్పండి, శ్రమ. పిల్లరా, యోధా వంశములో యేసు ప్రభు ఉద్భవించాలి. ఏ వంశములో యేసు ప్రభు భూలోకానికి రావాలి? యోధా వంశములో. అందుకే దైవజనులు దేవదాసయ్య గారు మనకు రాస్తారు, అందరం కలిసి పాడుకుందాం. షేము దేవ వందనంబు చెప్పబడియెనో, భూమి స్తుతులనందుకొనడి పూజనీయుడు. భూమిపైన నరుడుగా పుట్టవచ్చెను, భూమి క్రిస్మస్ భోగముందెను, భూమి క్రిస్మస్ భోగముందెను. గమనించండి, దైవజనుడు దేవదాసయ్య గారు యోధా. మీలో ఎవరికైనా యోధా అనే పేరుందా? మంచి పేరు అది. అది ఇస్రాయిల్ పేరు. చాలా మంది అమెరికా వారికి ఉంటుంది అనమాట అండి. జూడ్ అనే పేరు ఉంటుంది అనమాట అండి. కానీ ఆ యోధాకి ఎవరిని బట్టి నామోషి వచ్చిందంటే, ఇస్కర్యోతును బట్టి యోధా అనే పేరుకి ఏమి వచ్చింది, మచ్చ వచ్చేసింది అనమాట అండి. గమనించండి దేవుని బిడ్డలారా, యోధా అంటే ఏంటి చెప్పండి? స్తుతి. అందరూ అనండి ఒకసారి, యోధా అంటే ఏంటి చెప్పండి, స్తుతి. ఇంకోసారి గట్టిగా అనండి, యోధా అంటే స్తుతి. గమనించండి దేవుని బిడ్డలారా, దేవుని మనం ఎలాగూ స్తుతి చేయగలం చెప్పండి? దేవుని ఎలా స్తుతి చేయగలం? చాలా మంది అయ్యగారు అంటారు, మతి లేని స్తుతి. ఏ స్తుతి చెప్పండి? మతి లేని స్తుతి. కొంతమంది భక్తులు, దైవ భక్తులు ఏం చేస్తారంటే స్తుతి స్తుతి అంటారు. అది ఏ స్తుతి చెప్పండి? మతి లేని స్తుతి. కాబట్టి దైవజనులు అన్నారు, మతి నుంచి నుతి చేయుమిక. స్తుతి ఎలాగూ చెయ్యాలంట? దేవుని కార్యాలను మతిలో లెక్కేసి అప్పుడు ఏం చేయాలంట? స్తుతి చెయ్యాలి. మరి ఈవేళ తారీఖు ఎంత? నేను తారీఖులే మర్చిపోతున్నాయి హడావుల్లో పడిపోయి. అమ్మ మీరు చెప్పండి నా తల్లి. 14. ఇంకా సంవత్సరాంతానికి ఎన్ని రోజులు ఉన్నాయి? ఎన్ని రోజులు ఉన్నాయి? 31వ తారీఖుకి 16 రోజులు ఉన్నాయి. అందుచేత మీరు ఇంటికి వెళ్ళి పని చేయండి, నోట్బుక్ పెన్ను తీసుకొని మతి నుంచి ఎందుకు నుతి చెయ్యాలా అంటానికి కారణాలు రాసుకోండి. కాబట్టి మతి నుంచి నుతి చేయుము అని నోట్బుక్ పెట్టుకోండి. మతి నుంచి నుతి చేయుము రాసుకోండి. దేవుడు నా అప్పులు తీర్చాడు, దేవుడు మా ఇంటిని దీవించాడు అన్ని రాసుకొని 31వ తారీఖు మరి మీ గుడికి వెళ్ళి, మీ దేవాలయానికి వెళ్ళి, క్రైస్తవ దేవాలయానికి వెళ్ళి దేవునికి ఏం చేయండి? మతితో స్తుతి చెయ్యండి. అందుకే అన్నారు, స్తుతి చెయ్య యత్నించు వారమైతే ఎక్కడా లేనట్టి శ్రమలు ఏమైపోతాయంట చెప్పండి గట్టిగా, మొక్కలైపోతాయి. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని అడుగుతూ ఉన్నా, మీకు మాంసం తింటాం ఇష్టమా, కీమా తింటాం ఇష్టమా? చెప్పండి, ఏం తింటాం ఇష్టం? మాంసం తింటే ఎముకలు ఉంటాయి, గొంతులు అడ్డం పడతాయి. కానీ కీమా అనుకోండి, గోల లేకుండా పిల్లలకి పెడతా ఉంటే తింటూ ఉంటారు. అలాగునా? ఎందుకు ఈ మాట చెప్పానంటే, మనం స్తుతి చేస్తే మన భూలోకపు శ్రమలన్నీ ఏమైపోతాయి అంటండి, మొక్కలు. ఎందుచేత మన ప్రార్థన కంటే దైవజనులు అన్నారు ఎక్కువ ఏం చేయాలా? స్తుతి. ఎందుకు ఈ మాటలన్నీ చెప్పానంటే, యోధా అనగా స్తుతి. దేవుని బిడ్డలారా,
మరి లేయా కుమారునికని నేను దేవుని స్తుతి చేస్తానని చెప్పి తన కుమారునికి ఏం పేరు పెట్టుకుంది? స్తోత్రం, స్తుతి అని పేరు పెట్టుకుంది అన్నమాట అండి. కాబట్టి షేముదేవా వందనము అని నోవాహు చెప్పాడు. అలాగే షేముదేవ వందనం అని చెప్పబడియను. భూమి స్తుతులను అందుకొనడి పూజనీయుడు. ఎవరు ఈ పూజనీయుడు? యేసు క్రీస్తు ప్రభువు. ఏ స్తుతులు అందుకొను పూజనీయుడు? భూమి స్తుతులను అందుకొనడి పూజనీయుడు. కాబట్టి ఈ యోధా వంశాన్ని భూమి మీద లేకుండా మట్టుమాయము చేయాలన్నది ఎవడి కోరిక? సాతాను కోరిక. అందరూ చెప్పండి గట్టిగా, ఎవడి కోరిక? సాతాను కోరిక. దేవుని బిడ్డలారా, దైవజనుడు దేవదాసయ్య గారు మనం తెలియజేస్తూ ఉన్నారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ ఆటంకాలన్నీ జొచ్చి ప్రభు ఏం చేశారు? భూలోకానికి వచ్చాడు, అరుదించాడు. అలాగే దేవుని బిడ్డలారా, ఈవేళ ఎన్ని ఆటంకాలున్నా ఆటంకాలన్నీ మీరు దాటి వేసుకొని దేవుని సముఖములకు వచ్చిన జయశాలులు, జయశీలులు మీరందరూ అయి ఉంటూ ఉన్నారన్నమాట అండి. కాబట్టి ఈ యోధా వంశములో యేసుక్రీస్తు ప్రభు వస్తారని తెలిసి మరి యోధా వంశములో ఒక దుష్టుడైన రాజును సాతాను ఏర్పాటు చేసుకున్నాడు. వాడి పేరు ఏంటంటే ఆహాజు. అందరూ ఒకసారి, ఆహాజు. ఈ ఆహాజు అను రాజు దుర్మార్గుడు. ఈ రాజు పేరు చెప్పండి అందరూ ఒకసారి. ఏ రాజు? ఆహాజు రాజు అని అందరూ ఒకసారి. ఆహాజు రాజు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 2వ రాజులు 16, 2వ దినవృత్తాంతములు 28 మీరు చదివితే, నేను ఇవాళ చెప్పడానికి టైం లేదు, ఈ రాజు ఎంత దుష్టుడో మీకు తెలుస్తుంది అన్నమాట అండి. ఒక్క మాట చెప్తా, ఈ రాజు తన పిల్లల్ని అన్య దేవతలకు బలిచ్చిన రాజు. వినండి, ఎవరైనా బలి ఇవ్వటానికి వెంట్రుకలు ఎత్తారు, ఎవరైనా బలి ఇవ్వటానికి మీసాలు ఎత్తాడు, ఎవరైనా తమ పిల్లలను విగ్రహాలకు బలి ఇస్తారా? చెప్పండి ఒకసారి, ఇస్తారా? ఎవరు? కానీ యోధా రాజయ్యుండి విగ్రహానికి బలిచ్చిన దుర్మార్గుడు ఎవరంటే ఆహాజ్. పిల్లరా, బబులోను వారికి ఒక దేవత ఉన్నది. ఆ దేవత పేరే మోలేకు. ఈ దేవత బొమ్మ పెద్ద బొమ్మ అన్నమాట అండి. వినండి, ఇది వాస్తవం. ఈ బొమ్మ చేతులు ఇట్లా సాపబడి ఉంటాయి అన్నమాట అండి. ఈ చేతులకి ఎదురుగా పొట్ట, ఈ పొట్టలో అగ్ని ఎప్పుడు రగులుతూ ఉంటుంది అన్నమాట అండి. తర్వాత మరి కాళ్ళ దగ్గర ఒక జల్లెడ ఉంటుంది అన్నమాట అండి. ఈ రగులుతున్న అగ్గి అంతా బూడిద కింద కారిపోద్ది అన్నమాట అండి. అప్పుడు ఏం చేస్తారంటే పిల్లల్ని, బలిచ్చే పిల్లల్ని తీసుకుని వెళ్ళి ఆ చేతిలో పెడతారు. ఆ చేతిలో ఉన్న పిల్లలు డొల్లుకుంటా 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 ఈ పొట్టలో ఉన్న అగ్గిలో గిలిపోతారు. పిల్లలు సజీవముగా కడుపులో ఉన్న అగ్గిలో ఏమైపోతారు? బుగ్గి అయిపోతారు అన్నమాట అండి. కాలిపోతారు. కాలిపోయినాక ఈ పిల్లల మషి బూడిదంతా కూడా కిందకి వచ్చేసినప్పుడు ఆ దేవతకు ఆనందం, సంతోషం అన్నమాట అండి. అటువంటి దేవతకు ఈ రాజు మెప్పు కలిగించటకు, ఆ దేవతను సంతోషపరచుటకు ఎవరిని అగ్నిలో దహించేస్తాడు? తన కొడుకుని. అటువంటి రాజుకు యెషయా అను ప్రవక్త వెళ్ళి ఒక అభయం ఇస్తాడు. ఏంటి అభయం? మనందరికీ తెలిసిన వాక్యం, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. దేవుడు
తానే నీకొక సూచన చూపించును. ఆలకించుడి. కాబట్టి ప్రభువు నీకు ఒక సూచన చూపిస్తాడు. ఏంటి? ఓ వినుకో, ఆలకించు, విను ఆలకించండి. కన్యక గర్భవతి కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టెను. గమనించండి, ఇమ్మానుయేలు అందరూ అనండి ఒకసారి. గుడ్. ఇంకొంచెం గట్టిగా అనండి ఒకసారి. చాలా బాగా చెప్పాడు. అంటే ఏంటి? చాలా బాగా చెప్పాడు. ఇమ్మో అనగా మనతో, మనకు, చక్కగా అని అర్థం. అందుకే ఇక్కడ రాస్తారు, ఇమ్మోగా యేసుని బాటి నేడు నమ్మిన. గమనించండి, మీరందరూ నింపాదిగా చక్కగా కూర్చున్నారన్నమాట అండి. అంటే ఇమ్ముగా అంటే చక్కగా, మర్యాదగా, పరిపూర్ణంగా అని అర్థం అన్నమాట అండి. మరి వినండి, అమెరికా వాళ్ళంటే నాకు రోత పుట్టింది. అందుకే వాళ్ళ దేశానికి వెళ్ళడం ఇంచుమించు 12 ఏళ్ల తర్వాత మొన్న వెళ్ళా. ఎందుకంటే వినండి, అమెరికా వాళ్ళే మొగుడు పిల్లలు పక్క పక్కన కూర్చొని మొగుడే పెళ్ళం భుజం మీద చెయ్యేసి వాక్యం అంటూ ఉంటారు. స్టూపిడ్ ఫెలో అని అనుకుంటా. కానీ వాళ్ళు ఎవరు? అమెరికా వాళ్ళు. మనం ఏమని అన్నాం అనుకోండి, పో అంటారు. అలాగే వాక్యం చెప్పేటప్పుడు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటారు. అలాగే కొన్ని సభల్లో చూస్తూ ఉంటా, వాక్యం చెప్తా ఉంటే మనం కూడా ఏలూరులో ఎక్కడో చూసా. మరి వాక్యం చెప్తా ఉంటే ఒక ఆమె ఎటా జారబడి కూర్చుంది. ఆమె అయిపోయి చూస్తున్నాము, జారిపోయి ఎప్పుడు కింద ఉన్నాడు విరుగుద్దా అని వాక్యం రాలా నాకు. ఎందుకంటే ఎట్టా కూర్చుంది అనమాట అండి. కుర్చీలో ముసలమ్మ జారిందనుకోండి, దామని కింద పడుద్ది. ఏమి విరుగుద్ది? నడుము విరుగుద్దా అని నాకు భయం వేసి వాక్యం. కానీ మీరు ఇవాళ మల్కీపురం వారు ఎట్ట కూర్చున్నారు? ఇంపుగా, నింపాదిగా, చక్కగా. మరి పార్లమెంట్లో ఎంపీలు కూడా మీకు ఇలా కూర్చున్నారు అనమాట. అట్లా కూర్చున్నారు. దేవుని బిడ్డలారా, దేవుని మహిమ కలుగును కాక. అట్టా అన్నానని చెప్పి మంచోడు ఏదో చేశాడంటే చేయబాకండి. నాతో ఇంకొక అరగంట ఓపిక పాటండి. అమ్మ 9:30 అయిపోయింది. మల్కీపురంలో టైం ఏమండి బాబు, ఇట్లా తిరిగిపోతుంది, గిరగర తిరిగిపోతుంది. సరే, పాఠంలోకి వెళ్దాం. దేవుని బిడ్డలారా, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కనును. కన్యక గర్భవతి అయి ఎవరిని కంటదంట? కుమారుని కంటది. ఆయనకు ఏం పేరు పెడతారు? ఇమ్మానుయేలు. అంటే ఓ రాజా, దేవుడు నీకు తోడు. అయినా ఆహాజు ఈ వాగ్దానమును నమ్మడు. చెప్పండి, రాజు ఏం చేయడు? వాగ్దానాన్ని నమ్మడు. నమ్మకపోవటం బట్టి ఎవరికి కోపం వచ్చింది? దేవుని కోపం వస్తుంది. వినండి, ఒక్క మాట చెప్తా. దేవజనులు దేవదాసయ్య గారు అన్నారు, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. అందరూ చెప్పండి ఒకసారి, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. అందరూ కలిసి చరణం పాడుకుందాం. వాగ్దాన వాగ్దానములే జరుగా వినండి, నా వైపు చూడండి. మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, అయ్యగారులు మీరు చెప్పబాకండి, మీకు తెలుసు. అమలారా, ఇలారా, మల్కీపురం గ్రామస్తులారా, భక్తులారా, మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, వాగ్దానం అంటే ఏంటి? ఎవడంట సంకలో పిల్లోడిని ఎత్తుకొని, నా పిల్లోడు వెళ్ళిపోయాడు, నా పిల్లోడు కనపట్లా అంటున్నాడంట.
రేయ్ ఎవర్రా నీ సంఖలో ఉన్నారు కదరా, ఎవర్రా ఇల్లు సంఖలో ఉన్నాడా, ఊరి 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 సంఖలో ఉన్న పిల్లడిని చూసుకోకుండా ఏం చేసాను ఊరంతా ఎత్తికారా అంటున్నాడంట. ఇప్పుడు చెప్పండి మీకు అర్థమవుతుంది ఎందుకు ఈ మాట అన్నాడు. వాగ్దానం అంటే ఏంటి? వాగ్దానం అంటే ఏంటి? దేవుని మాట. ఏం అక్కర్లా, సంఖలోనే ఉన్నాడు పిల్లోడు. వాగ్దానం అంటే జరగవలసిన కార్యము. మీరు పాడారు, సిలకలాగా పాడతారు, అడిగితే కాకుల్లాగా క్యావ్ క్యావ్ బ్యావ్ బ్యావ్ అంటారు. అయ్యగారే రాసేసారు వాగ్దానం అంటే ఏంటి చెప్పండి. జరగవలసిన కార్యం. ఇది ఎందుకు ఆలోచించి బుర్ర చించుకుంటారు? వాగ్దానం అంటే ఏంటి చెప్పండి. జరగవలసిన కార్యం, జరిగే కార్యం. వినండి, పేరులోనే ఉంది. ఏంటి పేరు అంటే వాక్ దానము. వాక్ దానము. గమనించండి, వినండి. మీలో ఎంతమంది, మీకు అర్థమయ్యేలా చెప్తా, మీలో ఎంతమంది క్రిస్మస్ సీర కొనుక్కున్నారు ఇప్పటికే? ఒకసారి చెయ్యొద్దండి. క్రిస్మస్ సీర కొనుక్కున్న వాళ్ళు, అబ్బా ఒక్క మా అమ్మ ఉంది, ఆఫర్లో తీసుకున్నట్టుంది అమ్మ. మా అమ్మ గాడ్ బ్లెస్ యూ, వెనక్కి తోతుందా మా అమ్మ. అమ్మ మీరు ఎవరు క్రిస్మస్ సీరలు కొనుక్కోలేదా ఇంకా? ఎందుకు మీ ఆయన అడగలేదా? ఎంతమంది క్రిస్మస్ సీర కోసం మీ ఆయన్ని ఏమనుకోబాకండి, మీ పర్సనల్ విషయం అడుగుతున్నానని, మీకు అర్థం అవ్వాలని అడుగుతున్నా. ఎంతమంది క్రిస్మస్ సీర కోసం మీ ఆయన్ని అడిగిన వాళ్ళు ఉన్నారో చెయ్యొద్దండి. చూసారా, అడగలా, అది మీ తప్పు. అడగకుండా మీ ఆయన ఎందుకు ఎత్తాడా ఏంది మీకు? వినండి పిల్లరా, ఎందుకు కొనుక్కోవాలా? కొనుక్కుంటాంలే, మరి ఇంటికి వెళ్ళి అడగండి. మీరు మర్చిపోయారేమో, నేను గుర్తు చేస్తున్నా మీకు. ఇంటికి వెళ్ళి మీ ఆయన అడగండి ఏమని, నేను మర్చిపోయి అసలు క్రిస్మస్ సీర గురించే మర్చిపోయి, నాకు గుర్తే లేదు. కిరణ్ బాబు గారు గుర్తు చేస్తే నాకు గుర్తు వచ్చింది అంటారా అని అడగండి. ఏమంటాడు? పదా కొనుక్కుందాం పదా అంటాడా? కొనుక్కోవడానికి కోట్లు ఏమైపోయి ఉంటాయి నాకు తెలియదు. మల్కీపురంలో ఎన్ని కోట్లు ఉన్నాయని చెప్పి, ఓరు బాబాయ్ పెద్ద బజార్, గుంటూరు కంటే పెద్ద బజార్ మీ బజార్, మంచిది. మీ ఆయన అంటాడమ్మా డోంట్ వరీ, నేను శనివారం లోపు నీకు సీర కొని పెడతా అంటే ఆయన మీకు ఏమి ఇచ్చాడు? వాక్ దానము ఇచ్చాడు. ఉదాహరణకి శనివారం వరకు మీరు చూస్తారు, ఆదివారం మీకు సీర ఇవ్వాలా? ఆదివారం ఏం చేస్తారు చెప్పండి? ఆదివారం ఏం చేస్తారు? లేచింది నిద్ర లేచింది అని పాటినే వాళ్ళం. దాస్ గారు మీకు తెలుసా పాట? పాడతారా? ఆయన సిగ్గుపడుతున్నాడు. లేకపోతే ఆగమన్ రాయ్ గారు, మరి మీ పాదిరామ్ గారు మంచోళ్ళు, మిగతా పాదిరామ్ గారు అనుకోండి. ఏమ్మా చూసారా, ఆయన ఏం చేశాడు? వాక్ దానం చేసి మాట తప్పాడు. అందుకే మనం క్రిస్మస్ కాలం ముందు పాడు, అందరూ కలిసి పాడుకుందాం. ఆడి తప్పనట్టి దేవా అనంత స్తోత్రములు. ఇంకోసారి ఆడి తప్పనట్టి దేవా అనంత స్తోత్రములు. నాడు పల్గు వాగ్దానములనన్నిటిని నేడు నెరవేర్చెనావు నీ స్తుతునంపి. గమనించండి. కాబట్టి ఆహాజు దేవుని వాక్ దానము నమ్మడు. అందుకు ఎవరి కోపం వస్తుంది చెప్పండి? మీకు కోపం వస్తుంది. ఎందుకు? ఇచ్చిన మాట నమ్మకపోతే, విశ్వసింపకపోతే. అందుకే పిల్లరా, దేవుని వాగ్దానము నమ్మితే మనం దేవుని ఏం చేసేవారమై ఉన్నాం? సంతోషపెట్టేవారమై ఉన్నాం. అందుకే బైబిల్ చదివేటప్పుడు మన వాగ్దానములన్నీ ఏం చేయాలా? అండర్లైన్ చేసుకోవాలా. గమనించండి, అది మంచి అలవాటు. పిల్లరా, వాక్యం చదివేటప్పుడు
మనకేమన్నా మంచి ప్రామిస్, దేవుని ప్రమాణం, దేవుని వాగ్దానం కనపడింది అనుకోండి, మనం చక్కగా అండర్లైన్ చేసుకొని ప్రార్థనలో వాగ్దానం ఏం చేయాలా, వాడుకోవాలా. ఎందుకంటే కొన్ని ప్రార్థనలు కప్పు వరకు వెళ్తాయంట, కొన్ని ప్రార్థనలు ఆకాశ దేవుని కుడిపార్శ్వం వరకు వెళ్తాయంట. ఆకాశ దేవుని కుడిపార్శ్వం వరకు వెళ్ళే ప్రార్థనలే వాగ్దాన ప్రార్థనలు. చెప్పండి, ఏ ప్రార్థనలు? వాగ్దాన ప్రార్థన. వినండి, ఒక జోక్ చెప్తా. అదేంటంటే, ఒక పెద్ద ఆమె ఉంది, అయ్యగారికి తెలుసు, ఆమె పేరు యేసమ్మ. మీకు తెలుసు కదా యేసమ్మ? యేసమ్మ అయ్యగారు మీకు తెలుసుగా. ఈ యేసమ్మ గారు మా ఇంటికి బేతెల గృహానికి భోజనానికి వచ్చి ఒకసారి భోజనంలో కూర్చొని, అప్పుడు ఆమెకి అమ్మ మీరందరూ గోరుచిక్కుళ్ళు వండుకుంటారుగా, గోరుచిక్కుడు చిన్న చిక్కుడు వండుకుంటారు కదా. సరే, ఆమెకు కూడా ఆ వేళ గోరుచిక్కుడు కూర వండి పెట్టారన్నమాట మా ఇంట్లో. మరి మా అమ్మగారు మా మేనత్తగారు మొత్తం మీద వండి పెట్టాడు. ఆమె ఏం చేస్తుందంటే గోరుచిక్కుళ్ళన్నీ తీసి పక్కన పెట్టి ఆమె నోట్లో గోరుచిక్కుళ్ళు పెట్టుకుని అంటుంది. ఎవరు వచ్చి చూసి, ఏందమ్మా యేసమ్మా, ఏంది అంటున్నావు అంటే, ఏంది గోరుచిక్కుడు ఎంత మంట పడుతుంది అంటే, ఆమె పాప మోటిది, కడప రాయలసీమ మోటిది అనమాట అండి. ఆమె ఏం చేసింది, మిరపకాయలు ఏరి పక్కన పెట్టాల్సింది మిరపకాయలు తింటుంది, గోరుచిక్కుడు పక్కన పెడుతుంది. ఆమెకు తెలియదు పాప, వాళ్ళ ఊర్లో ఉండవు. అందుచేత మనం కూడా ఏం చేస్తాం, వాక్యం చదివేటప్పుడు గోరుచిక్కుడు లాంటి చక్కని వాగ్దానాలన్నీ ప్లేటు చుట్టూ పెడతాం. మనం దేవుడు కోపగించే మాటలన్నీ దీన్ని బాబాయ్ బైబిల్ కోపడింది నన్ను అనుకుంటాం. దేవుని బిడ్డలారా, ఈ వేళ నుండి మనం దేవుని వాక్యములో నుండి ఏం ధ్యానం చేయాలి? వాగ్దానములు. దేవుని బిడ్డలారా, 8వ అధ్యాయం మనం చూసినప్పుడు 8వ అధ్యాయములో అక్కడ వారు నానా విధములై ఉన్న, మరి ఒకసారి 8:19 చూద్దాం. వారు మిమ్మును చూచి కర్ణపిశాచి గల వారి యొద్దకును కిచకిచలాడి గొనుగు మంత్రజ్ఞుల యొద్దకును వెళ్ళి విచారించుడని చెప్పినప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా, సజీవుల పక్షంగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగునా. గమనించండి, దైవజనులు అన్నారు, తెలియని విషయాలు ఎవరిని అడిగి తెలుసుకోవాలి? దేవుని అడిగి తెలుసుకోవాలి. అందుచేత వినండి, మీ ప్రాంతానికి ఈ మాట అవసరం. కొంతమంది సోమరి విశ్వాసులు ఉంటారనమాట అండి. ఏ విశ్వాసం అందరూ చెప్పండి ఒకసారి. సోమరి విశ్వాసులు. ఈ సోమరి విశ్వాసులకి మోకరించడం కష్టం, దేవుని చిత్తం తెలుసుకోవటం కష్టం, ప్రార్థన చేయటం కష్టం. అందుచేత ఎవరో ఒక అమ్మ దగ్గరికి వెళ్తారు. ఆ అమ్మే కూర్చొని బాస్పట్లు వేసుకొని కూర్చొని ఏంది అంటే, దేవదాసాయి గారు ఆత్మ వచ్చేసింది. ఎవరిలోకి? ఈ అమ్మగారిలోకి వచ్చేసింది. ఈ అమ్మగారి దగ్గరికి పోయి, అమ్మ మరణాథమ్మ గారు అంటే అని, ఇదిగో దేవుడు చెప్తున్నాడు నీకు, దేవదాసాయి గారు చెప్తున్నారు నీకు అంటారు. తప్పు తప్పు తప్పు. ఎందుకంటే దేవదాసాయి గారు అన్నాడు, నేను స్త్రీలలోకి రాను అని చెప్పాడు ఖచ్చితంగా. కాబట్టి వీరు కర్ణపిశాచి యొద్దకు, చనిపోయిన వారి యొద్దకు, అలాగే వీరు కిచకిచలాడు గొనుగు మంత్రజ్ఞుల యొద్దకు. వారు భక్తులు కాదండి, వారెవరంటే మంత్రజ్ఞులు. నేను చదువుకున్న వాడినిగా బైబిల్ మిషన్ పెద్దగా మీకు చెప్తున్నా, అటువంటి వారు ఎవరైనా సోది చెప్తే మాకు చెప్పండి, మేము వారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. దేవుని బిడ్డలారా, బైబిల్ మిషన్ సిద్ధాంతం అందరూ కలిసి పాడుకుందాం.
అందరికీ కనబడి మాట్లాడును ననుడయే ఈ మిషను విశ్వాసం ఇంకోసారి అందరికీ కనబడి మాట్లాడును ననుడయే ఈ మిషను విశ్వాసం కొందరి బోధలు వేరుగా నుండును కొందరి బోధలు వేరుగా నుండును అందుకే మాట్లాడను నేను అందుకే మాట్లాడను నేను మనోవిచారము కూడదు నీకు మహిమతలంపులి కావలెను. గమనించండి, దైవజనులు చెప్పే మాట గుర్తుపెట్టుకోండి. అందరికీ కనబడి, అందరితో ఎవరు మాట్లాడతారు? దేవుడు మాట్లాడతాను అన్నది ఏ బైబిల్ మిషను విశ్వాసం. దేవుడు నీ కనపడరు, నీతో మాట్లాడరు అనే మాట కొందరు అంటారు. కాబట్టి దేవుడు అంటున్నారు, నేను మాట్లాడను అని అనుకునే వారితో నేను ఎందుకు మాట్లాడతా? అర్థమైందండి? కాబట్టి మనం అందరం సూక్ష్మ ప్రార్థన ఇక్కడ దగ్గర నేర్చుకుని, ఏంటి సూక్ష్మ ప్రార్థన? దేవా నాకు కనబడము, దేవా నాతో మాట్లాడము, దేవా అందరికీ కనబడము, దేవా అందరితో మాట్లాడము. అంటే దేవుడు ఎందుకు కనపడరు అని దైవజనులే బల్ల గుద్ది ప్రశ్న అడుగుతూ ఉన్నారు. ఒక మాట చెప్పి ముగింపులోకి వెళ్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక యెహోవా ఆజ్ఞ సౌలు గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును పాపము చేసినందుకును యెహోవా యొద్ద విచారణ చేయక. గమనించండి. యెహోవా యొద్ద విచారణ చేయక, కర్ణపిశాచముల యొద్ద విచారణ చేయుటను బట్టి వెదకినందుకును అమ్మా విచారణ చేయుదానని వెదకినందుకును సౌలు హతమాయెను. గమనించండి, సౌలు ఏమైపోయాడంట? హతమాయెను, చనిపోయాడు, హతమయ్యాడు. కాబట్టి సజీవుడై ఉన్న దేవుని యొద్దకు వెళ్ళి దేవుని విచారణ చేయక సౌలు ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగాడు? కర్ణపిశాచముల ఆత్మల యొద్దకు వెళ్ళి అడిగినందున, ఓ సౌలు, నన్ను అడిగితే నేను నీకు చెప్పనా? ఆహాజు రాజు యొద్దకు దేవుడు ప్రవక్తను పంపించాడు. అయినా ప్రవక్త కాతరచీల, రాజు ప్రవక్త మాట కాతరచీల, పెడచెవిని పెట్టినందున ఎవరి కోపం వచ్చిందండి? దేవుని కోపం వచ్చింది. కోపం వచ్చి దేవుడు అంటాడు, ఓ ఆహాజు రాజు, నీవు నా మాట వినలేదు కాబట్టి నీ మీదకి శత్రువులను పంపిస్తా. శత్రువులను ఏం చేస్తారు? నాశనం చేస్తారు. శత్రువులు నిన్ను కొల్లగొడతారు. కాబట్టి 8వ అధ్యాయములో మనం చూస్తే పిల్లరా, 9వ వచనములో మనం చూస్తే 9వ అధ్యాయం గమనించండి. ఆయనను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. 2వ వచనం, చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ దేశవాసుల మీద ప్రకాశించును. గమనించండి పిల్లరా, ఇందాక ఒక వార్త విన్నాను, చూశాను. అదేంటంటే సింగపూర్లో, ఇండోనేషియాలో కోవిడ్ నిబంధనలు వచ్చేసినాయి అంట. మళ్ళా ముష్టి వ్యాధి మన మీదకి వస్తుంది. అందరూ ఏం చేయండి? ప్రార్థన చేయండి. రాకూడదని గట్టిగా ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. గమనించారా? ఆ వ్యాధి వచ్చినప్పుడు మన బతుకులు ఏమైపోయినాయి? అంధకారము, చీకటి, ఆకలి, భయం, ఆందోళన. నేను అడుగుతున్నాను, కరోనా వచ్చినప్పుడు ఈ కరోనా దాటి నేను బతుకుతా, నేను బట్ట కడతాను అని మీలో ఎంతమంది నిజంగా చెప్పండి దేవుని సంధిలో
నేను కరోనా దాటి సామాన్య జనజీవనం చూస్తాను అని మీలో ఎంతమంది అనుకున్నారో ఒకసారి చెయ్యొద్దండి. చూసారా, ఎవరు అనుకోవటానికి కూడా ఏం జాలా, గుండె జాలా. ఎంతసేపటికి మన ముక్కులకి ఏముంటుంది అనుకున్నాం, మన జీవితాంతం మాస్కులు ఉంటాయి. కానీ దేవుడు ఎంత కృపలో దేవుడు చూడండి, ఈవేళ ఏ ఒక్కరి ముక్కుకైనా మాస్క్ ఉందా? ఎంతమంది మాస్క్ పెట్టుకొని వచ్చారు చెయ్యొద్దండి ఒకసారి. ఈవేళ మాస్క్ పెట్టుకొని వచ్చిన వాళ్ళు మాస్క్ ఉన్న వాళ్ళు అనమాట. అంటే దేవుడు వ్యాధి తీసేసాడని చూడలేని వాళ్ళు, నమ్మలేని వాళ్ళు, అంటే అందుకే మాస్క్ అంటున్నాను అనమాట. దేవుని బిడ్డలారా, సౌలు ఎవరిని అడగలేదంట, దేవుని అడగల. ఎవరి వద్దకు వెళ్ళారు? కరోనా పిశాచి. కాబట్టి ప్రవక్త ముగించేస్తున్న ఒక నిబంధన, ఒక వాగ్దానం అందిస్తూ ఉన్నారు. ఏంటి వాగ్దానం అనగా, ఏలయనగా మనకు శిశువు పుట్టెను. గమనించండి, అందుకే అయ్యగారు మనకు రాస్తారు, మన నిమిత్తమైన శిశువు మహిని పుట్టెను, మన నిమిత్తమైన శిశువు మహిని పుట్టెను. తనువు కదరి శిశువు స్వామి ఆయను, తనువు రక్షణను గనింప వెనుక తీయదు. వినయ భూషణులకు వేళ వచ్చెను, వినయ భూషణులకు వేళ వచ్చెను. దేవ స్తోత్ర గానములపై దివ్య స్థలములో, దేవ మారు గానములు ఉదేశ స్థలములో, దేవలోక పావనుల దీన నరులను బోవా చూడ భువి దివి కృష్ణ, బోవా చూడ భువి దివి కృష్ణ. గమనించండి, ఈ శిశువు ఏ శిశువు అంట? మన నిమిత్తమైన శిశువు. ఎందుకంటే మనలందరినీ ఉద్ధరించడానికి జన్మించిన శిశువు. మరి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్పమంటారా? ఫ్లాష్ బ్యాక్ చెప్పేసి ముగించేస్తా. అదేంటంటే, మా అబ్బాయి జ్యేష్ఠ పుత్రుడు నర్సాపూర్ హాస్పిటల్లో పుట్టాడనమాట అండి. ఏప్రిల్ 28 వాడు పుట్టినరోజు. ఆ వేళ మామగారు ఫోన్ చేసి, నీ భార్య ప్రసవించబోతుంది రా అన్నాడు. ఆ వేళ ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాం అనమాట ఈ ప్రాంతంలో. మన దగ్గర పాల్ ప్రభాకర్ గారు ఉన్నారు, కాళీపట్నం, అనేక ప్రోగ్రాం ఈ ప్రాంతంలోనే పెట్టుకున్నాం. సరే, నన్ను ఒంటరిగా వదిలేసి మామగారు యాజకులు అందరూ ప్రోగ్రాంకి వెళ్ళాడు. నేను ఒక్కడిని కూర్చున్నా. ఆడ మొగ, ఆడ మొగ, ఆడ మొగ, ఎవరు లేడు. మా మామగారు ఒక అన్నం పొట్లం, సాంబార్ పొట్లం ఇచ్చి, అల్లుడా తిను అంటే తింటా కూర్చున్నా. ఎవరు లేడు. ఎవరు పుడతారు? ఆడ మొగ, ఆడ మొగ, సస్పెన్స్. ఈలోగా ఆడ చెట్టు ఉంది, ఆ చెట్టు కింద కూర్చున్నా. ఆ మామిడికాయలు వస్తాను, మామిడికాయలు రాలుతా ఉన్నాయి. ఆడవాడు ఏరుకుంటాను, కాంట్రాక్ట్ తీసుకున్నాడు. ఆడ మామిడికాయ ఎవరా అని మామిడికాయ కొరుక్కొని తింటా కూర్చున్నా. ఈలోగా నర్సు లోపలికి వెళ్ళేసి ఒక పిల్లోడిని, ఒక బిడ్డను తీసుకొని వచ్చింది. గబగబా వెళ్ళి, అమ్మా ఆడపిల్ల మగవాడా అంటే, అయ్యో నీకు మగవాడు పుట్టాడులే అనింది. అమ్మయ్యా ఎవడు పుట్టాడు? మగ పిల్లోడు పుట్టాడు అని సంతోషించి, ఎత్తెత్తుకోవాలి నా పిల్లని ఎత్తుకోవడం అంటే భయం, ఆడపడేస్తాను అని చెప్పి మొత్తం మీద ఎత్తుకుంటే ఆడు కాలాంతకుడు, వాడు చెయ్యి చాపి నా పెన్ను పట్టుకుని లాగుతున్నాడు అనమాట. ఇంకా గంటలు కూడా అలా పుట్టి వాడు చెయ్యి పట్టుకొని పెన్ను లాగుతున్నాడు. వాడు ఈ వేళ ఏం చేశాడంటే, మొత్తం మీద బెంగళూరులో చేర్పించా, చదువుకోరా బాబు బుద్ధి కానీ. వాడు ఏం చేసాడు, వాడు సింగపూర్కి అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఉట్టికెక్కలేనమ్మ ఆకాశనిచ్చిన వేసిందంట. వాడు సింగపూర్ సీట్ తెచ్చుకున్నాడు. తెచ్చుకొని ఒకనొక రోజు వచ్చి, డాడీ అంటున్నాడు. ఏందిరా అంటే,
నాకు సింగపూర్లో సీట్ వచ్చింది కానీ నువ్వు నాకు డబ్బులు ఎత్తే నేను ఫీజు కట్టుకుంటా. రే ఈ డబ్బులు ఆడున్నాయా, డబ్బులు ఆడ తెచ్చి పెట్టను రా అంటే వాడు చెక్ బుక్ తెచ్చి పెన్ను పెట్టి నీ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి నువ్వు సంతకం పెట్టి తీసుకుంటాను అంటున్నాడు. ఆ పెన్ను పట్టుకున్నాడు నా బ్యాంక్ అకౌంట్ ఎంత ఉందో కూడా చూసి వాడు సంతకం పెట్టమన్నాడు. నాకు అప్పుడే అర్థమైంది ఈడు సిసింద్రి అని చెప్పి. ఈవేళ మరి ఏం చేస్తాం, వాడు సింగపూర్ పోయి ఆడ నుంచి డిమాండ్ చేస్తాడు, వాడు షోక్గాడు. మీరు చూసి ఏమంటారు షోక్గాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన నిమిత్తమైన శిశువు మహిని పుట్టెను. దగ్గరికి వెళ్ళి చూస్తే ఏమయ్యాడంటండి, చనువుగా దరి చేర చూడ స్వామి ఆయను తన రక్షణను మనందరికీ దయచేయు నిమిత్తం వినయ భూషణులకు వేల వచ్చెను, సంతోషం సంభ్రమం కలిగెను. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ శిశువే, ఈ శిశువు మన శిశువు. అందరూ అనండి, ఈ శిశువు, ఈ బిడ్డ ఎవరి బిడ్డ? మనందరి బిడ్డ, మనల్ని ఉద్ధరించడానికి వచ్చిన బిడ్డ. ఎవరు? ఏ బిడ్డ? యేసు బిడ్డ. అందుకే నేడు దేవుడు నిన్ను చూడవచ్చున్నాడు. ఎత్తుకో, ముద్దు పెట్టుకో, హత్తుకో, హృదయంలోనికి రమ్మని చేర్చుకో అన్నారు. కాబట్టి ఈ కాలమందు యేసయ్యా నా కొరకు వచ్చాడు, నన్ను ఉద్ధరించడానికి వచ్చాడు, నన్ను రక్షించడానికి వచ్చాడు, నా బాధలు తీయడానికి వచ్చాడు, నా రోగాలు మానపడానికి వచ్చాడు. అన్నిటికీ మిన్నగా ఇమ్మానుయేలుగా నాకు తోడుగా ఉండటానికి వచ్చారు అని నమ్మిన వాళ్ళదే క్రిస్మస్. కాబట్టి అట్టి ఆలోచన, ఆశ్చర్యమైన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యము మనతో ఉండు తండ్రి, సమాధానకర్త అధిపతి మనకు ఆలోచనను, మనకు తండ్రిగా సదా తోడును, మనకు సమాధానమును, శాంతిని, నిండైన సంతోషమును ఈ క్రిస్మస్ కాలమందును, రాబో నూతన సంవత్సరమందును సదా తోడై ఉండును గాక.